వృద్ధుడిగా ఒంటరిగా బెంచ్ మీద కూర్చొని ఇతర తండ్రులను ఆదరిస్తున్న పిల్లలను చూసి తన కన్నీళ్లు ఆగడం లేదు. ఫ్లాష్ బ్యాక్: అతను తెల్లవారుజామున లేచి కష్టపడి పనిచేసేవాడు. పిల్లల కోసం అన్నీ చేసి వాళ్లను ఆనందంగా చూసుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. అప్పులొచ్చినా, కడుపు ఆకలిగా ఉన్నా ఒక్కసారి కూడా తన సుఖం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే అతని ఏకైక ధ్యేయం. పిల్లలు రెస్టారెంట్లో భోజనం చేస్తుంటే తండ్రి మిగిలిన తిండితోనే కాలం వెళ్లదీసేవాడు. కాని ఒక్కసారి కూడా ఏమన్నట్లేదు. ఎందుకంటే పిల్లలు సంతోషంగా ఉంటే తనకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పెద్దవారు అయ్యారు. ఉద్యోగాలు సంపాదించారు. కాని ప్రేమ తగ్గిపోయింది. కాల్ చేయడం తగ్గింది. కలుసుకోవడం మరిచిపోయారు. నాన్నా, మేము బిజీ, డబ్బు పంపిస్తాం అన్నారు. కాని అతనికి డబ్బు కావాలా? కాదు, ప్రేమ కావాలి. ఈరోజు అతను నేను నా పిల్లల కోసం అన్నీ చేశాను, కానీ నాకేం మిగిలింది అని తలచుకుంటూ ఎవరైనా ఈ మాటలు వింటున్నారా? విజయం సంపాదించడంలో తప్పు లేదు. కాని అది మీ తల్లిదండ్రుల కన్నీళ్ల కారణం కాకూడదు. వాళ్లను ప్రేమించండి. వారిని చూసుకోండి.